ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనం చదువు. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 27, 27th verse. అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రమును వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. 30వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 30వ అధ్యాయం 14వ వచనం. గోధుమల కోత కాలంలో రూబేను వెళ్ళి పొలంలో పుట్టదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాడు. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుట్టదాత వృక్షపు పళ్ళలో కొని నాకు దయచేయమని లేయాతో అనగా, మొదటి సమూయేలు గ్రంథం, ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్, మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. ఆరో అధ్యాయం 13వ వచనం. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేను కోయిచూ ఉండి వారు కనులెత్తి చూడగా మందసం వారికి కనపడాడు. దాన్ని చూసి వారు సంతోషించేది. అలాగే రూతు గ్రంథం మొదటి అధ్యాయం 22వ వచనం. రూతు గ్రంథం దాని వెనకాలే ఉంటుంది, మొదటి సమూయేలు గ్రంథం వెనకాలే ఉంటుంది. మొదటి అధ్యాయం 22వ వచనం. మొదటి అధ్యాయం 22వ వచనం, చివరి వచనం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చి వారిద్దరూ యవ్వన కోత ఆరంభంలో బెత్లెహేము చేరి. పిల్లరా, చదువుకున్న ఈ పాఠ్యభాగాల్లో ఇట్ స్పీక్స్ అబౌట్ టైం, కాలమును గురించి మాట్లాడతాం. గోధుమల పంట కాలము, యవల పంట కాలము అని 2 times లేదా 2 కాలములను గురించి ఈ పాఠ్యభాగాలు, చదువుకున్న పాఠ్యభాగాలు మనకు తెలియజేస్తావా. ఈ కాలపు సమయమున మరి ప్రయాణము ఎవరిది ఎలాగో సాగింది అనేది మనకి పాఠ్యభాగాల్లో కనబడతాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న మన జీవితాల్లో కూడా మన ప్రయాణం ప్రతి ఆదివారము ఉదయకాలం ఆరంభమవుతుంది. ఆదివారము తెలియజేసే వెలుగు ఏంటంటే ఇట్ బిగిన్స్ విత్ ద జర్నీ. ఆదివారపు ఉదయకాలపు ప్రయాణము ఒక నూతనమైన ప్రయాణమును తెలియజేస్తుంది, అంటే కాలమును తెలియజేస్తుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న వానికి ఆదివారం ఎలాంటిదంటే ఇట్స్ ఎ న్యూ బిగినింగ్. నీ సమయము, నీ కాలము అంతే కూడా ఆదివారం నుంచి ఆరంభమవుతుంది. ఎందుకు అలాగూ ఆదివారం నీ యొక్క ప్రయాణం ఆరంభమవుతుంది అని అంటే, దేవుడు ఈ భూలోకంలో ఒక అద్భుతమైన సువాసనను ఆగ్రహించినాడు. ఆ వండర్ఫుల్ స్మెల్, అద్భుతమైన సువాసనను ఆగ్రహించి ఆ సువాసనకు వెలుగులో ఇప్పుడు ప్రతి ఆదివారము నీ కాలము ఆరంభమవుతాము. అందుకే మనం మొదటి పాఠ్యభాగంలో చదువుకున్నాం. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే ఇక్కడ, అండ్ హీ స్మెల్ ద స్మెల్ ఆఫ్ హిస్ క్లోత్స్ అండ్ బ్లెస్డ్ హిమ్ అండ్ సెడ్, సీ ద స్మెల్ ఆఫ్ మై సన్, నా కుమారుని సువాసన అన్నాడు. ఇది ఇస్సాకు యాకోబును గురించి పలికిన మాటలు. కానీ దీంట్లో ఉన్న గొప్ప వెలుగేందంటే యేసు ప్రభువుని గురించి మనకు బోధపడుచున్న వెలుగు ప్రియులు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుచున్న మాటల్లో ఎలాగుందంటే, ద స్మెల్ ఆఫ్ మై సన్ ఈజ్ యాజ్ ద స్మెల్ ఆఫ్ అ ఫీల్డ్
పొలములో చేనులో ఉన్నటువంటి వాసన అంట. కుమారుని సువాసన ఎలా ఉందంట? పొలములో చేను సువాసన ఎలా ఉంటుందంటే చాలామందికి ఇక్కడ పరిచయం అయిపోయారు. పొగాకు పంటకు వెళ్తే పొగాకు ఘాటు ఉంటుంది, లేదా గోధుమల పంటకు వెళ్తే ఏ చేనులోకి వెళ్తే ఆ చేను పంట సువాసన ఉంటుంది. ఇక్కడ ఇసాకు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కుమారుని సువాసన. ఇట్స్ లైక్ మరి పంట, ఇట్స్ లైక్ అ ఫీల్డ్, స్మెల్ ఆఫ్ అ ఫీల్డ్ అని అంటాం. పొలములో లేదా పొలము ఎంత గొప్పగా మరి వర్ణించబడిందో ఆ పొలమును గురించిన సువాసన తన కుమారుని దగ్గర ఉంది. భూలోకంలో అనేక పంటలు పండించినారు, నానా రకములైన వాసనలు వచ్చినాయి, నానా రకమైన వాసన బయలుదేరింది. బట్ గాడ్ ఇస్ డిలైటెడ్ ఇన్ అ స్మెల్. ఎలాంటి సువాసనలో ఆయన ఆనందించినట్టు తన కుమారుని సువాసనలో ఆనందించాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆ కుమారుని కంట? పరలోకం నుంచి వచ్చిన సువాసన కాదు ఇది. దిస్ ఇస్ నాట్ హెవెన్లీ స్మెల్ ప్రిల్లర్, ఇట్ ఈస్ అ స్మెల్ ఫ్రమ్ ద ఫీల్డ్. భూమిపై పంటను పండించిన ఆ పంటలో ఉన్న మాధుర్యత, సువాసనను చూసిన, అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ ఫీల్డ్. లోకము ప్రిల్లర్, లోకములో యేసు ప్రభు యొక్క సువాసన దేవునికి ఎలా ఉండిందంటే చాలా సంతోషకరమైన సువాసనగా ఉండేది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. భక్తులు పాత నిబంధనను మొదలుకొని కొత్త నిబంధన వచ్చేంత వరకు కూడా అర్పణలు అర్పించినారు. దేవుడు ఆ సువాసనను ఆగ్రానించెను అని రాయబడి, దేవుడు ఆ ఇంపైన సువాసనను మరి తృప్తి నొందినాడు అని రాయబడింది. కానీ నా కుమారుని స్మెల్ అంటే భూలోకంలో మనుషులు చాలామంది వచ్చినారు. సో మెనీ ఆఫ్ దెమ్ వేర్ దేర్, అనేకులు వచ్చినారు. కానీ అందులో దేవుడు ఇష్టపడిన మనిషిని సువాసన ఏంటంటే ఇసాకు యాకోబు సువాసనను చూసినాడు. ఏశావు సువాసన నచ్చలేదా అంటే అందుకని నా దగ్గర ఏమీ లేదు నీకు ఇవ్వడానికి అన్నాడు. భూలోకంలో అనేకులు మనుషులు బయలుదేరినారు, అనేక మరి కార్యాలు చేసినారు, అనేక రీతులుగా సువాసనను బయలుదేరింపజేసినారు. కానీ దేవుడు తృప్తి నొందిన సువాసన ఏంటంట? యేసు ప్రభు ఎప్పుడు. ఈ భూలోకం ఎప్పుడు కూడా అంత మధురమైన సువాసనను చూడలే. మొదటి అధ్యాయం యోహాను సువార్తలో నతానియేలు అంటాడు, నజరేతులో నుండి ఏదైనా మంచిది వచ్చిందా అంటాడు. భూమిపై మంచిది అనేది కనబడలేదు, కానీ ఇక్కడ దేవుడు హీ కుడ్ స్మెల్ ఇట్. ఎంత చక్కని వాసన యేసు ప్రభు వారి భూలోక ప్రయాణం ప్రియుల. ఎందుకు అంత సువాసనగా పరలోకమందున్న పరిశుద్ధమైన దేవుడు ఆనందించినాడంటే ఆయన పరిశుద్ధమైన నడక, దేవుని వెలుగులో ఆయన ప్రయాణం చేసింది అంతయు కూడా ఇట్ వాజ్ అ స్మెల్ టు గాడ్ ప్రియుల. ఎంతో మధురమైన సువాసనగా యేసు ప్రభు యొక్క ప్రయాణం అంతయు భూలోకంలో ఉండింది. ఎవరిని తీసుకొచ్చినా కూడా యేసు ప్రభు పక్కకు నిలబడితే సరిపోరు ప్రియులను, సరితూగరు. ఈ భూలోక ప్రయాణంలో ఉన్నవారు అనేక రకాలైన వెలుగులో అనేకులు వచ్చి నిలబడినారు. మేము గొప్పవారము అని చెప్పుకున్నారు, మేము అలాంటి వారము ఇలాంటి వారము అని అన్నారు. కానీ యేసు ప్రభు యొక్క వెలుగులో ఆయన నిలబడినది ఎలా ఉంది అంటే, ఇదిగో నీవు యూదులకు రాజువా అని అడిగితే ఏమన్నాడు? నువ్వు అన్నట్టే అన్నాడు, కానీ నేను రాజునని చెప్పలే ఆయన. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో అందరు వచ్చినారు ఆయన దగ్గరికి, ఏమేమో మాట్లాడినారు, బట్ హీ డిడ్ నాట్ రెస్పాండ్ బ్యాక్ టు హిమ్. ఎందుకంటే ఆయన సువాసనను ఎవరు ఇష్టపడినారంట? గాడ్ హిమ్సెల్ఫ్ లైక్ దిస్ స్మెల్. ఆ సువాసన ఎక్కడి నుంచి వచ్చిందంట? పొలంలో నుంచి వచ్చింది, మట్టి యొక్క వాసన ప్రియుల. దేవుడు ఎంత తృప్తి నొందినాడో యేసు ప్రభు యొక్క సువాసన. ఎందుకు అనంటే ఆదామును తయారు చేసింది ఎలాంటిదంట? నేలమట్టితోనే తయారు చేసినాడు ఆయన. ఆయన నేలమట్టిని తీసుకొని ధూళితో ఏం చేసినాడంట? ఈ మేడ్ అ వండర్ఫుల్ మ్యాన్ ప్రియుల. బట్ దేవుడు ఆ సువాసనను తృప్తి, ఏం చేసినారు మీరు అని అన్నాడు. వాట్ హ్యావ్ యూ డన్? దేవుడు మట్టి నేలతో ధూళితో మనిషిని సృష్టించిన ఆ వెలుగులో మనిషి దేవునికి ఇష్టమైన సువాసనగా లేకుండా ఈ భూలోకంలో నడిచినాడు. కానీ హియర్ ఇస్ చెప్తాడు, ఇది యాకోబు కొని
వందల వేల సంవత్సరాల మొదటే మాట్లాడుతున్న మాట ఏంటంట, అండ్ ద స్మెల్ ఆఫ్ మై సన్ ఇస్ ద స్మెల్ ఆఫ్ ద ఫీల్డ్ విచ్ జెహోవా హ్యాత్ బ్లెస్డ్. నేలలో వచ్చే సువాసనను దేవుడు దీవించినాడంట ముందే. అంటే యేసు ప్రభువు యొక్క సువాసనను దేవుడు చూడబోతా ఉన్నాడని జగత్తుకు పునాది వేయబడక మునిపే లిఖించి నిర్ణయించబడిన వెలుగులో యేసు ప్రభు వచ్చి నిలబడినాడు. హౌ పర్ఫెక్ట్ వాజ్ హి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. దేవుడు అద్భుతమైన వెలుగులో యేసు ప్రభు చేసిన కార్యం అంతట్లో కూడా ఆనందించి తృప్తి చెందినాడు. ప్రియ, ఆ తృప్తికి కారణం ఏమైందట, కాలం ఆరంభమైంది. ఇక భూమిలో ఏమవుతుంది, ఒక విత్తనం వేస్తే ఏమవుతుంది, ఇట్ బ్రింగ్స్ బ్యాక్ ది ఆర్డర్. ప్రియ, పంటలోని చేను ఎలా ఉంటుందంటే, ఇట్ గివ్స్ యూ ద ప్లెజర్, ఇట్ గివ్స్ యూ ద వండర్ఫుల్ స్మెల్. ఎలాంటి స్మెల్ బయలుదేరిందంటే ఇక్కడ మరి మనుషుడు ఎలాగూ ఆ స్మెల్ని చూసినాడంటే 30:14 చదువుకున్నాం ఆదికాండంలో. అండ్ రూబెన్ వెంట్ అవుట్ ఇన్ ద డేస్ ఆఫ్ వీట్ హార్వెస్ట్ అని రాయబడి. ఏ కాలమున రూబెన్ బయలుదేరినాడంట, గోధుమల పంట కాలమున. గోధుమల వాసన రావాలి. యాకోబు ఏమన్నాడు, యాకోబును చూచి ఇసాక్ ఏమన్నా అంటే, ఐ స్మెల్ ఆఫ్ ద ఫీల్డ్. యేసు ప్రభు యొక్క ప్రయాణం ఈ భూలోకంలో ఎలా ఉందంట, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ జర్నీ ప్రియుల. ఎంతో అద్భుతమైన ప్రయాణం. ఆ ప్రయాణం మనుషులు ఇష్టపడలే. దే డి నాట్ లైక్ ద స్మెల్ ప్రియుల. యేసు ప్రభువును నానా రకములైన మాటలు మాట్లాడినారు, అనేక రీతిగా చెప్పినారు ఆయన. దే డి నాట్ లైక్. మనిషి ఆ సువాసనని ఇష్టపడలేదు ప్రియుల. యేసు ప్రభు కూడా అన్నాడు యోహాను సువార్తలో, ఇదిగో గోధుమ గింజ నేలలో పడకపోతే అదేమంట, ఫలించి అభివృద్ధి కాదు. యేసు ప్రభు గోధుమ పంటకు సాదృశ్యంగా కనబడతాడు. యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే, గోధుమ ఏం తెలియజేస్తామంటే, ఇట్ స్పీక్స్ అబౌట్ హిస్ మ్యాన్లీహుడ్ ప్రియుల. ఆయన ఈ భూలోకంలో మనుషుడిగా సంచారం చేసిన వెలుగును మాట్లాడుతుంది. అయితే యేసు ప్రభు ఇప్పుడు భూలోకంలో వచ్చి సువాసనగా దేవుని తృప్తిపరిచినాడు. గోధుమ గింజ అంటే ఆయన మానవత్వం ఈ భూలోకంలో ఎలాగుండింది అంటే, గత వారం మనం విన్నాం, అంతకుముందు వారం కూడా విన్నాం. నువ్వు వెళ్ళు, సమాధానముతో వెళ్ళు అంటే ఇట్స్ మ్యాన్హుడ్. ఆయన మనుష్యుడిగా ఎలాగూ కనబడినాడు భూలోకంలో అంటే, ఒక స్త్రీ వచ్చి అన్నది 4వ అధ్యాయం మరి యోహాను సువార్తలో, నేను ఒక మనిషిని కనుగొంటిని, ఐ ఫౌండ్ అ మ్యాన్. మానవత్వములో సుగుణాలను వెదజల్లేవాడు ఎవరైనా ఈ భూలోకములో దైవికమైన వెలుగులో నిలబడినారంటే యేసు ప్రభు పేట. దేవుడు తృప్తి నొందినాడు. ఈమె అంటా ఉంది, ఈమె జీవితం ఎంతో అంధకారంతో కూడినది ప్రియులు. బట్ షీ కుడ్ సే, ఐ కుడ్ ఫైండ్ అ గోధుమల పంటను నేను కనుగొన్నాను. మంచి గోధుమల పంట, మంచి వ్యక్తిని నేను చూసిన, ఈయన క్రీస్తుగాడా, ఈయన మెస్సయ్య కాడా అని మాట్లాడి. అదే యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో ఒక పుట్టిగుడ్డివాడు అన్నాడు, యేసు అను ఒక మనుషుడు అని అంటాడు. ఏమంట, యేసు అను ఒక మనుషుడు, నేను గుడ్డివాడనై ఇంటిని, ఇదిగో నేను ఇప్పుడు చూపుడు ఎవరు చేసినారు అంటే యేసు అని ఒక మనిషి. హౌ పర్ఫెక్ట్ ప్రియుల. ఎంత చక్కగా ఈ గోధుమ పంట భూలోకంలో వెలిసింది ప్రియుల. మనుషుడు ఆనందించగలిగే వెలుగు ప్రియుల. ఈ మనుషుడు ఏ తప్పిదమును చేయ. మనమైతే మనము చేసిన క్రియల కొరకై ఏమంట, మనం శిక్షను అనుభవిస్తున్నాం. హౌ పర్ఫెక్ట్. యేసు ప్రభు వారందరికీ కనబడినారు పిల్ల. ఆయన అంటా ఉన్నాడు, ఇదిగో నేను ఒక మనుషుడు, యేసు అని ఒక మనుషుడు. అంత చక్కని మంచి గోధుమల పంటతో కూడిన ప్రభువు వారు కనబడితే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంట, గోధుమల పంట కాలమున రూబేన్ ఏం వెతుకుతానంట, పుత్రదాతపు వృక్షపు మ్యాండ్రెక్స్ అని రాయబడింది. ఈ ఫౌండ్ మ్యాండ్రెక్స్ ఇన్ ద ఫీల్డ్. ఎక్కడ కనబడినాడంట, పొలంలోనే దొరికింది ఆయనకి. అది ఎంత ఆశ్చర్యం కదా. భూలోకంలో మనుషులకు ఏమేమి కనబడతాయంటే, పొలంలో శరీరం కనబడుతుంది. రూబేన్కి కనబడింది అంతా ఏంటంటే, పొలంలో శరీరమును చూసినాడు. ఆ శరీరానికి ఏం జరుగుతుంది, కింద తర్కం జరుగుతూ ఉంది.
భూలోకంలో నువ్వు నేను మన ప్రయాణంలో చూడగలిగే వ్యక్తి ఏంటంటే ఒక చక్కని పురుషుడైన యేసు ప్రభువును చూడాలి ప్రియ. నీ ప్రయాణము దేవుడు ఆ పొలములోని సువాసనను చూసి ఆనందించినాడు అని రాయబడి. ఈ స్మెల్ట్ వండర్ఫుల్ స్మెల్ ప్రియ. అయితే అదే వెలుగులో ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంట, మనుషులు ఏం చూస్తున్నారంట, ఆ పొలంలో నుంచి వచ్చిన మాధుర్యమైన పంటను పక్కకు పెట్టి ఏం వెతుకుతున్నాడంట, శరీరమును వెతుకుతున్నాడు. సీకింగ్ ఫ్లెష్. రూబేన్ ఎవరంటే జ్యేష్ఠుడు ప్రియ, ఒక తండ్రికి జ్యేష్ఠుడు. ఆ జ్యేష్ఠ కుమారుడు ఎక్కడికి పోయినాడంట, పొలంలోనికి పోయినాడు. దేవుడు పొలంలో ఏం చూసినా అంటే ఈ స్మెల్ సంథింగ్ వెరీ వండర్ఫుల్ ప్రియ. ఇంకా పొలంలో ఏముందంటే చక్కని గోధుమల పంటతో కూడిన ఒక పంట నిలబడి ఉంది. ఆయన మానవత్వమును, ఆయన మనుషుడిగా భూలోకంలో యేసు ప్రభువును చూడగలిగితే ఏ లోపము లేనటువంటి వాడుగా, పాపము లేనటువంటి వాడుగా, పరిశుద్ధుడుగా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ప్రియులారా యేసు. యేసు ప్రభు యొక్క మానవత్వములో నాలో పాపమున్నదని ఎవడైనా రుజువు చేయగలడా అని మాట్లాడాడు. యేసు ప్రభునేమన్నాడు, ఈ మనుషుడు మాటలాడినట్టుగా ఎవడునో ఎన్నడునో మాటలాడలేదు. హౌ పర్ఫెక్ట్ యేసు ప్రభు యొక్క జీవితం ఈ భూలోకంలో ముద్ర వేయబడింది ప్రియుల. ఆ ముద్ర వేయబడిన ఈ భూలోకంలో మనిషి ఏం వెతుకుతున్నాడంట, శరీరమును వెతుకుతున్నాడు. రూబేన్ చేసింది అదే. ఏ కాలమునంట, గోధుమల పంట కాలమున. అంటే సంపూర్ణమైన వెలుగులో యేసు ప్రభు వచ్చి నిలబడితే మనిషి చూస్తున్నది ఏంటంట, శరీరమును చూస్తాను. శరీరమును వెతుకుతా ఉన్నాడు ప్రియుల. యేసు ప్రభు దగ్గరికి అనేకులు వచ్చినారు. అయ్యా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే నీ ఆస్తినంతా అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. శరీరం ప్రియుల అదే. యేసు ప్రభు కొట్టినాడు అదే దెబ్బ. అయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను. ఇదిగో ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు ఒత్తింక స్థలమైనా కూడా లేదు. మనిషి శరీరమును వెతుకుతున్నాడు భూలోకంలో. సీ క్రైస్ట్ ప్రియుల. భూలోకంలో ఎవరినైనా చూడగలిగే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనకు చాలా గొప్ప వ్యక్తులు కనబడతారు. మా అమ్మ, మా నాయన, మా తాత, మీకు తెలియదు వాళ్ళ గురించి చరిత్ర అని వారి గురించి గొప్పగా మాట్లాడతాం. రూబేను కూడా చూసింది అంతే. పొలంలోకి పోయి చూసింది ఏంటంటే ఈ సాఫ్ట్ ఫ్లెష్, శరీరమును చూచినాడు. శరీర క్రియలు ఎలాంటివంట, అవి మనిషిని దేవుని తృప్తిపరచవు ప్రియుల. శరీరమును వెతుకువాడు దేవునితో వైరం పెట్టుకున్న వాడితో సమానం ప్రియుల. రూబేను వెతికినాడు. ఏమైందంట, ఆయన జీవితంలో తండ్రి, తన సొంత తండ్రి ద్వారా ఏం పొందినాడంట, దీవెన వచనాలు పలకలేదు ప్రియుల. శరీరమును వెతికేవానికి దీవెన దొరకదు. శరీర సంబంధమైన క్రియలు వెతికేవానికి ఎలాంటి ఆశీర్వాదం దొరకదు. నీ ప్రయాణంలో గోధుమల పంట కాలం ఏంది అంటే యేసు ప్రభు మనుషుడిగా సంచరించిన వెలుగు కాలము ప్రియులారు. అదేంటంట, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ భూలోకంలో సంచరించిన వెలుగు ఎలా ఉందంట, ఒక సంపూర్ణమైన మనుషుడు, ఒక సంపూర్ణమైన మానవుడు భూలోకంలో నడిచినాడు. అందుకే పేతురు అన్నాడు, మీరు కూడా ఆయన అడుగుజాడలో నడవచ్చు. ఒక మాట, యూ అండ్ ఐ నీడ్ టు ఫాలో క్రైస్ట్ ప్రియులారా. ఎవరిని వెతకాలి అని అంటే యేసు ప్రభునే వెతకాలి. ఎందుకు? ఆయన మనకు మాదిరి అయి ఉన్నాడు. ఆయన మన కొరకై మనమందరమును కూడా 2వ అధ్యాయం 1 పేతురు పత్రిక 21వ వచనం ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఫర్ టు దిస్ హ్యావ్ వి బీన్ కాల్డ్, ఫర్ క్రైస్ట్ ఆల్సో హ్యాస్ సఫర్డ్ ఫర్ యూ, లీవింగ్ యూ అ మోడల్ దట్ యూ షుడ్ ఫాలో ఇన్ హిస్ స్టెప్స్. చదవను 21, 22 చదువు. ఏ వెలుగులో నువ్వు నేను నడవాలంట? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయారు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. క్రీస్తు బాధపడలేదు ప్రియ. ఈ తెలుగు బైబిల్ కొంచెం చదివేటప్పుడు చూసుకొని చదవాలి. అది ఆ పదాలు కొంచెం బాగుండవు. క్రీస్తు ఏమంటే మీ కొరకు బాధపడినాడు. ఎందుకు బాధపడినాడు? ఏం చేసినావు నువ్వు? ఆయన బాధపడినా, శ్రమ పడాను ప్రియ. ఆ పదం తర్జుమా అక్కడ అలాగ రావాలా. ఏమంటే హీ సఫర్డ్ అని రాయబడింది. మీ కొరకు శ్రమ పెట్టబడింది. యేసు ప్రభు మీ కొరకై శ్రమ పెట్టబడను కనుక ఏం చేయాలా? ఆయన మీ కొరకై మాదిరిగా ఉంచబడిన ఆ అడుగులలో మీరును, ఎందుకు ఏ అడుగుల్లో వెళ్ళినాడు ఆయన?
శరీరమును వెతకలేదు. అక్కడ అందుకే ఆ మాట కింద అంటాడు 22వ వచనం, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట అది ఆయన అడుగులు ప్రియులరా. రూబేన్ ఏం వెతుకుతున్నాడంట? రూబేను వెళ్ళి ఏం వెతుకుతున్నాడంటే శరీరమును వెతుకుతా ఉన్నాడు. పేతురు అంటా ఉన్నాడు, ఆయన మీ కొరకై మాదిరిగా ఉంచబడిన ఆ అడుగు జాడల్లో మీరున్నాడు. హూ డిడ్ నాట్ సీక్ ఫ్లెష్, శరీర సంబంధమైన క్రియలను ఆయన వెతకలేదు ప్రియుల. రూబేన్ వెతికినాడు. ఏ కాలమునంట? ఈ భూలోకంలో మనుషులను చూడగలిగే వెలుగులో నువ్వు నేను చూడాల్సింది ఏంటంట? యేసు ప్రభుని చూడాలి. గొప్ప వ్యక్తులను కాదు, పర్సనాలిటీస్. క్రైస్తవ్యంలో గొప్ప గొప్ప వ్యక్తులు కనబడతారు. నేను ఆయన శిష్యుణ్ణి, నేను ఈయన దగ్గర శిష్యరికం పొందినా, నేను ఆయన దగ్గర నమ్ముకున్నా, ఈయన దగ్గర నమ్ముకున్నా అని చెప్పగలిగే వెలుగు ఉంటుంది. కానీ ఈ భూలోకంలో నువ్వు నేను మనమందరము కూడా నడవగలిగే వ్యక్తి ఎవరు అంటే గోధుమల పంట ప్రియుల. అది ఈ కాలం ఇప్పుడు అదే. ఇప్పుడున్న కాలం ఏంటంటే గోధుమల పంట కాలం ప్రియులు. ఈ కాలమున నువ్వు నేను చూడాల్సింది ఏంటంటే వీ నీడ్ టు సీ క్రైస్ట్ ప్రియుల. మనం చదువుకున్న 3వ పాఠ్యభాగంలోనికి వస్తే 1 సమూయేలు గ్రంథంలో అక్కడ 6వ అధ్యాయంలో ఏం రాయబడిందంట? అక్కడ కూడా వారు బెత్షెమెష్ వారు ఏం చూసినారంట? 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో బెత్షెమెష్ వారు గోధుమల పంటను కోయిచూ ఉన్నారు అని రాయబడింది. 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం, అండ్ దే ఆఫ్ బెత్షెమెష్ వర్ రీపింగ్ ద వీట్ హార్వెస్ట్ ఇన్ ద వ్యాలీ అని రాయబడింది. వీరు ఏం చేస్తూ ఉన్నారంట? గోధుమ పంటలను ఎక్కడ కోస్తున్నారంట? లోయలో కోస్తూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క మానవత్వమును మనము ఎలాంటి చోట వెతకాలంట? లోయలో వెతకాలి. లోయలో నేను నడిచి వెళ్ళినను నీవు ఏముంది చదవండి. ఇఫ్ ఐ వాక్ ఇన్ ద వ్యాలీస్, దో ఐ వాక్ ఇన్ ద వ్యాలీస్, కీర్తనల గ్రంథంలో ఉంది, నేను లోయలో నడిచి వెళ్ళినను నీవు నన్ను కాపాడు. లోయ అనే మార్గం ఎలాంటిది అని అంటే చాలా చేదుతో కఠినమైన శ్రమలతో కూడిన మార్గం. లోయలో వెళ్ళాలని భయపడతాడు ఎవరైనా. వ్యాలీ ఈజ్ సచ్ అ కైండ్ ఆఫ్ స్టీప్ స్లోప్. ఇలా 2 కొండల మధ్య ప్రయాణం చేసేది, చాలా ఇరుకైన ప్రదేశం. ఈ ప్రదేశంలో వాళ్ళు ఏం చేస్తామనంటే దే వర్ రీపింగ్ ది వీట్ హార్వెస్ట్ అని రాయబడింది. వారు గోధుమల పంటను ఏం చేస్తున్నారంట? ఆ లోయలో కోస్తా ఉన్నారు. యేసు ప్రభు శరీర సంబంధమైన జీవితమును ఈ భూలోకములో ఆయన జీవించిన ఈ జీవితం ప్రియులారా, ఎప్పుడైనా నువ్వు కోతగా లోయలో అనుభవించినావా? డిడ్ యూ ఎక్స్పీరియన్స్ దాట్ ప్రియులారా? బైబిల్ గ్రంథంలో రాయబడింది, దావీదు కెద్రోను వాగును దాటి వెళ్ళను అని రాయి. ఎట్లా పోయినాడంటే కెద్రోను వాగులో హీ వెప్ట్ అని రాయబడింది ప్రియులారా. ఆయన ఏడ్చుచు, తనతో ఉన్న వారందరూ ఏడ్చుచు కెద్రోను వాగును దాటి వెళ్ళిరి. పాసింగ్ త్రూ ఎ వ్యాలీ ప్రియులారా. ఎలాంటిదంట? ఏం కోస్తా ఉన్నారంట? వీళ్ళు గోధుమల పంటను కోస్తూ ఎక్కడ కోస్తా ఉన్నారంట? వారు లోయలో కోస్తా ఉన్నారు. ఎంత చేదు అనుభవాలు మన జీవితాల్లో ఉంటాయి ప్రియులారా. యేసు ప్రభును నమ్ముకున్నందుకు, యేసు ప్రభును వెంబడించినందుకు నీ జీవితాల్లో చెప్పుకోవడానికి ఎంతో కన్నీరుమయమై ఉన్న జీవితం ఉంటుంది నీకు. యూ విల్ హ్యావ్ దట్ వ్యాలీ, ఆ లోయ అనుభవం నీకు ఉంటుంది ప్రియులారా. కఠినమైన అనుభవం, ఎటు చూసిన కొండలే కనబడతాయి, ఎటు చూసిన భయంకరమైన విపత్తులే కనబడతాయి, ఎటు చూసిన ఆదరణ దొరకదు, ఎటు చూసిన నెమ్మది ఉండదు, ఎటు చూసిన ప్రశాంతమైన సమాధానంతో కూడిన వాతావరణము ఇంట్లో ఉండదు ప్రియులారా. బయట ఉండదు, సమాజంలో ఉండదు, సంఘంలో ఉండదు. అప్పుడు వాట్ యు నీడ్ టు డూ ఇస్ యూ షుడ్ రీప్ ద వీట్ హార్వెస్ట్. యేసు ప్రభును చూడాలి. అప్పుడు లోయలో ఉండి ఏం కోయాలంట? గోధుమల పంటను కోయాలి ప్రియులారా. లోయలో ఉండి నువ్వు అనుభవించగలిగే వ్యక్తి అన్న వెన్ యూ రీప్, గోధుమ పంటను కోస్తేనే ప్రియులారా దాని రుచి తెలుస్తుంది. ఆ గింజలు ఇంటికి వస్తే ఆ గింజల్లో ఉన్న నాణ్యత, మాధుర్యత నువ్వు దానిని రుచిగా అనుభవించినప్పుడే. అందుకే యేసుప్రభు అన్నాడు, నన్ను తినువాడు అని అన్నాడు ఆయన. గోధుమ పంట ఎలా అంటే లోయలో భుజించాలి, లోయలో దాని ఆనందం చూడాలా. ఇదిగో నా శరీరమును తినువాని నేను అంచెదినమును లేపుతాను అన్నాడు. ఇది కాదు ప్రియులు, మనం ఇప్పుడు ఉదయకాలం భుజించినది కాదు. ఆయన శరీరం అంటే ఆయన శరీరం అని తెరా అని మాట్లాడతాడు. ఆయన శరీరము ఆహారం లాంటిది ప్రియులు. దేవుని వాక్యం ఎలాంటిదంట? ఆహారం లాంటిది. ఆయనను భుజించాలి.
దావీదు అంటాడు, ఇదిగో నాకు క్రొవ్విన మెదడు దొరికినట్టుగా నీ వాక్యము నాకు దొరికింది అంటాడు. ఐ ఫౌండ్ ప్రియులారా. ఎక్కడ దొరుకుతుంది ఇది క్రొవ్విన మెదడు? మెదడు అంత సింపుల్గా వచ్చేస్తుందా నీకు? మెదడు అంత సింపుల్గా దొరకదు ప్రియులారా. నువ్వు హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. యూ హ్యావ్ టు గో డౌన్ ఇన్ టు ద వ్యాలీ. నువ్వు లోయ లాంటి అనుభవంలోనికి వెళ్ళకపోతే నీకేం దొరకదంట? గోధుమల పంట యొక్క అనుభూతి, దాని రుచి చూడలేవు. శరీరమును వెతుకుంటా రూబేను నష్టపోయినాడు. ఇక్కడ ఏం చేసిందంటే వాళ్ళు దానిని చూచి అని రాయబడి, ఆ గోధుమ పంటల కాలమున వారు గోధుమ పంటలు కోస్తూ ఉంటే దే లిఫ్టెడ్ అప్ దేర్ ఐస్ అండ్ సా ది ఆర్క్. కనులెత్తి చూడగా వారికి ఏం కనబడిందంట? మందసం. వాట్ ఎ జాయ్! దేవుడు కనబడిన మందసము అని అంటే పాత నిబంధన గ్రంథపు వెలుగులో దేవుని యొక్క ఉన్నతమైన చోటును కనపరిచేది. దేవునితో కూడిన అనుభూతులన్నిటికీ కూడా ఆ మందసం పెట్టాలి కనపడతాయి. యేసు ప్రభువే ఆ మందసం పెట్టారు, ఇంకెవరో కాదు. వారు దానిని చూచి ఏమన్నారట? ఏమైనా దుఃఖపడినారా? ఆనందించిరి అని రాయబడి. నీ కష్టాలలో, నీ నష్టంలో, నీ బాధలో, నీ జీవితంలో ఉన్న వేదనలో ఇఫ్ యూ కుడ్ సీ క్రైస్ట్ ప్రియులా, ఏముంటుందంట? వారు ఆ మందసమును చూచి ఆనందించారు. వాట్ ఎ జాయ్ ప్రియులా. యేసు ప్రభు నీ శ్రమలలో నీకు కనబడాలి. నువ్వు లోయ అనుభవంలోనికి వెళ్ళినప్పుడు యేసు ప్రభును చూడగలగాలి. చూడకపోతే నీకు పక్క కొండలు కనబడితే ఏమన్నా? కీర్తనకాడని 120 కూడా, ఇదిగో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు ఎక్కడి నుండి సహాయం. కొండల తట్టు ఎత్తితే ఏమొస్తుంది? నీకు ఏం రాదు. ఆ కొండల్లో ఉన్న లోయలో ఉన్న అనుభవంలో నువ్వు యేసు ప్రభుని చూడగలవు. వీళ్ళు చూచిరి ఆనందించిరి అని రాయబడి. వారు దే వర్ రిజాయిస్డ్ ఇన్ వాట్ దే ఫౌండ్ ప్రియులారా. యేసు ప్రభుని నమ్ముకున్న భక్తి జీవితంలో నేను, నువ్వు, మనమందరమును కూడా గోధుమల పంటతో కూడిన ఒక సువాసనమయమై ఉన్న యేసు ప్రభు భూలోకములో అడుగులు వేసి ఆ అడుగులను మన కొరకే వదిలిపెట్టిపోయినాడు. ఆ అడుగులలో మనం అడుగులు వేసుకుంటూ ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం. దాని వెలుగులో మనం నడిచి వెళ్ళాలి. అప్పుడు నీకేం కనబడుతుందంట? యూ కెన్ సీ. మందసమును చూచి ఆనందించి యూ విల్ ఫైండ్ జాయ్. ఈ భూలోకంలో నీ ప్రయాణము కఠినమైనదిగా ఉండవచ్చు. నీ యొక్క మార్గములో నువ్వు ఎన్నో కఠినమైన ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కానీ వాక్యం పౌలు ఏమంటాడంటే, ప్రభువునందు మరలా చెప్పుచున్నాను, ఆనందించు. ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు ఆనందించు. యేసు ప్రభుని నమ్ముకున్న వెలుగులో నువ్వు నేను గమనించాల్సింది, అదిగో డిడ్ ఐ ఫైండ్ ఇన్ మై వ్యాలీ. నా లోయ అనుభవంలో యేసు ప్రభును నేను చూడగలను. 4వ పాఠ్యభాగం మనం చదువుకున్నాం. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో 8 రూతు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనం చదువుకున్నాం. అక్కడ ఏమంటానంట? సో ఆ బాగుంది ఆ పదం. నువ్వు చదవని తెలుగులో ఏముందో చూద్దాం. అయితే ఉందా? అట్లు. అది అట్లు, తిట్లు, గట్లు, మెట్లు. సో ఏమైంది? ఏం జరిగిందన్నా? సో ఏమైంది? అట్లు ఏమైందంటనా? నయోమి ఆమెతో కూడా, అవును, లెటర్స్. సో నయోమి రిటర్న్డ్. అది ఇంగ్లీష్లో కావాల్సిన పదం. సో వాట్ హ్యాపెండ్ ఇస్ నయోమి రిటర్న్డ్. రూతు తిరిగి రాలేదు ప్రియుల. ఎవరు తిరిగి వచ్చిందంట? అట్లు నయోమి తిరిగాను. షీ రిటర్న్డ్. సో నయోమి రిటర్న్డ్ అండ్ Ruth the Moabitess, her daughter-in-law with her, who returned out of the fields of Moab. వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చినారంట? మోయాబు పొలములలో నుండి బయలుదేరి వచ్చిన. ఎవరంట? నయోమి తిరిగి వచ్చింది. ఆమెతో పాటు రూతు కూడా తిరిగి వచ్చింది. పిల్ల మోయాబీయురాలైన వీళ్ళిద్దరు ఏ పొలాల నుంచి వస్తున్నారంట? మోయాబు పొలములలో నుండి వస్తారు. మోయాబు పొలము చాలా ప్రమాదకరమైనది. దేవునికి వ్యతిరేకమైన వెలుగులో నడిచిన పొలాలు పిల్లలు అవన్నీ కూడా. దేవునికి ఇష్టమైన పొలాలు పండించలేదు మోయాబీయులు. దేవునికి ఇష్టమైన అర్పణలను అర్పించలేదు మోయాబీయులు. మోయాబులో ఏముందంట? పచ్చదనం ఉంది. మోయాబులో ఏముందంట? ఆకర్షణ ఉంది. అందుకే ఏం చేసిందంట? ఎలిమెలెకు ఏం చేసినాడంట? తన భార్యను, తన 2 కుమారులను తీసుకొని మోయాబు దేశానికి పోయినాడు.
మోయాబు దేశంలో పోయి దానిలో ఉన్న ఆనందమును చూచినారు. అయ్యో, బెత్లెహేములో కరువు ఉంది, బెత్లెహేములో ఆహారం లేదు, ఆడేముందనే ఏం లేదు, ఊరికే పోతున్నారు మీరంతా వేస్ట్ అన్న. పట్ట కొడితే ఒక 10 మంది ఉంటారు ఆడ, ఎందుకు పోతురన్నా? మోయాబు చూడని ఎంత బాగుంది, ఎంత పచ్చగా ఉంది, ఎంత బాగుంది, ఎంత ఆకర్షణీయం, ఎంత డెకరేటివ్, ఎంత యాక్టివ్, ఎంత రివైవల్, ఎంత గొప్ప పాట, ఎంత సంబరమో ఆడ. పోయి వీళ్ళు కూడా ఎవరంటే ఎల్కానా ఎలిమెలెకును తన భార్య అయిన నయోమియు, తన 2 కుమారుడు మహలోన్, షిలియోన్, ఈ 4 ప్రయాణం అయిపోయినారు. మోయాబు బాగుంది అని ఏం చేసినారు? పెళ్లి కూడా చేసుకున్నారు ఆడ. లోకం బాగుంది అని అన్యురాలను పెళ్లి చేసుకుంటారు, యేసుప్రభుని నమ్మనోని పెళ్లి చేసుకుంటారు, మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకుంటారు, అన్నీ జరుగుతాయి. ఏమంట? మోయాబు బాగుంది అనుకున్నారు. మోయాబులో ఏమైందంట? పోయి వీళ్ళు కూడా పోయి పెళ్లి చేసి ఇచ్చినారు. ఎవరిలంటే బెత్లెహేము నుండి బయలుదేరినాడు. యేసుప్రభు ఎక్కడైతే పుట్టినాడో, యేసుప్రభు ఎక్కడైతే పుట్టబోతాడో ఇంకా భవిష్యత్తులో ఈ గ్రంథం ప్రకారము యేసుప్రభు పుట్టిన ప్రదేశం నుండి బయలుదేరి ఎక్కడికి పోయారట? మంచి గోధుమల పంట అయిన యేసుప్రభు ఉన్న చోటును వదిలిపెట్టి ఎక్కడికి పోయారట? మోయాబుకు పోయారు. మోయాబు భయంకరమైన పట్టణం, దేవునికి వ్యతిరేకమైన ప్రజలు ప్రియుల. వాళ్ళ అర్పణలు ఎలాంటివి అంటే పిల్లలను సైతం బలిపీఠం మీద పెట్టి అర్పణలు బొమ్మలకు అర్పించేవాళ్ళు. కఠినమైన వెలుగులో మరి విగ్రహములను సేవించిన వారు వాళ్ళు. అలాంటి దేశంలోనికి వెళ్ళి ఏం చేసినారంట? పెళ్లి చేసుకున్నారు. రూతును, ఇంకెవరైనా ఓర్పా, 2 కోడలు వచ్చేసి అబ్బా ఎంత సంబరం అనుకునేసరికి టప్ప ఇద్దరు లేచిపోయారు. లోకమును ప్రేమిస్తే జరిగే నష్టం అదే ప్రియుల, అంత నష్టమే ఉంటుంది. అయ్యే 2 కొడుకులు చచ్చిపోయారు అని అనుకునేసరికి ఎలిమెలెకు కూడా చనిపోయారు, అవుట్. ఆయన కూడా ఏమైనాడంట? మిగిలిపోయింది ఎవరంట? నయో. ఏమన్నదంట ఆమె? నేను మారా అయిపోయాను, నేను మారాగా మారిన. బెత్లెహేం అంటే రొట్టెల పట్టణం అంటారు దాన్ని. బెత్లెహేం అంటే అర్థం ఏంటంట? రొట్టెల పట్టణం. రొట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి? గోధుమల నుంచి వస్తాయి. గోధుమ ఎవరు? యేసుప్రభువే. ఇప్పుడు ఈమెమైపోయిందంట? మోయాబు దేశానికి వెళ్ళి ఐ బికమ్ అ మారా, నేను మారాగా మారిపోతిని. ఐ హ్యావ్ బికమ్ అ మారా. ఆమె అంటే దిగో మీరు పోండి, నా దగ్గర ఏం లేదు, ఐ హ్యావ్ బికమ్, దేవుడు నా దగ్గర ఏమీ ఉంచలేదు, మీరు నన్ను వెంబడిస్తే మీకు కూడా నష్టము అంటారు. అదంతా మొదటి అధ్యాయం అంతా చదివితే ఆ పదం కనబడుతుంది అక్కడ. గో టు దై పీపుల్, ఇదిగో నేను, నా వలన మీకు ఏ మేలు ఏ లాభం ఉండదు అని అంటారు. లోకమును ప్రేమించి యేసు ప్రభు యొక్క చక్కని వెలుగును విసర్జించి, ఈమె ఎవరు అంటే నమ్మినామేనే ప్రియుల, వీళ్ళు ఇశ్రాయేల్ వంశమునకు చెందిన వాళ్ళే. కానీ షీ టుక్ అ డిఫరెంట్ పాత్. ప్రభువును నమ్ముకున్న తర్వాత నా మార్గము చెడిపోతే, మోయాబును ప్రేమించిన వాడే చెడిపోతాడు. అంటే లోకంలో దేనినైనా మనం ప్రేమించినామా చెడిపోతాం. ప్రేమించొద్దా అంటే మనుషులను ప్రేమించాలి, వాళ్ళతో మనం చక్కని వెలుగులో నడవాలి, వారికి యేసు ప్రభుని గురించి చెప్పాలి. బట్ హియర్ షీ వెంట్ అండ్ షీ మర్జ్డ్ ప్రియుల, కలిసిపోయింది లోకంలో. అదిగో పోయి కోడలను తెచ్చుకుంది. ఏమైపోయిందంట? నాశనమునకు వచ్చింది. బట్ సో అడుంది అది, అట్లు నయోమి తిరిగి వచ్చారు. అంత బాగుంది ప్రియుల. అట్లు నువ్వు తిరిగిరా. అట్లు నువ్వు ఏ కాలంలో వచ్చిందంటే ఏమి తిరిగి అక్కడ ఉంది కింద, ద బిగినింగ్ ఆఫ్ బార్లీ హార్వెస్ట్. యవ్వల కోతల కాలమున. యవ్వలు అంటే బార్లీ గింజలు అని ఇంగ్లీష్లో బార్లీ అని ఉంది, మీరు తెలుగులో దాన్ని ఏం మాట్లాడతారో అందుకు అర్థమయ్యే బార్లీ గింజలు. బార్లీ గింజల యొక్క వెలుగు ఏం మాట్లాడుతుంది అంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానపు వెలుగును చెప్తా ఉంటుంది. ఆయన మానవత్వం భూలోకంలో గొప్ప వెలుగుగా కనబడిన ఆయన పునరుత్థాన బలం ఎలాంటిదంట? నిన్ను నన్ను తిరిగి నడిపించేది. నిన్ను నన్ను ఎక్కడి నుంచి నడిపిస్తానంట? నువ్వు తప్పిపోయినా కూడా నీ మార్గం ఎట్లా ఉంటుందంట? హీ విల్ బ్రింగ్ యూ బ్యాక్.
ఈమె గోధుమల పంట, గోధుమల గింజ, గోధుమల పిండి, గోధుమల రొట్టెలు ఉన్న ప్రదేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోయిందంటే మోయాబులో గొప్ప దొరుకుతుంది అనుకున్నాడు. కానీ తిరిగి వచ్చే వెలుగు ఎలా ఉండిందంట, షీ కేమ్ బ్యాక్ అండ్ షీ కేమ్ బ్యాక్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది బార్లీ హార్వెస్ట్. యవ్వల కోత కాలమున ఆమె తిరిగి వచ్చింది. తిరిగి రాపోయినా యేసు ప్రభు నీ కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇదిగో మీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెతుకుతారు? కమ్ బ్యాక్, ఈజ్ దేర్ రీజన్. కొలసీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు అంటాడు. చదవని ఒక మాట. కొలసీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఇదిగో తిరిగి రండి. నయోమి కూడా ఏం చేసిందంటే షీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ వేర్. పిల్లలు ఎక్కడి నుంచి తిరిగి వచ్చింది ఆమె? మోయాబు నుండి తిరిగి వచ్చింది. లోకం శాశ్వతం అనుకుంది, లోకంలో ఉన్న సుఖమును చూడాలని పోయింది. కరువు నుండి లోయ నుండి బయలుదేరిపోయింది. లోయ అనుభవం వద్దనుకొని మోయాబులో సుఖమును చూడాలని నష్టపోయి మారాగా తిరిగి వచ్చిన ఆమె ఇప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నారు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద మీ మనసు ఉంచండి. బార్లీ పంట మీద మనసు ఉంచండి. మీరు క్రీస్తుతో లేపబడిన వారు. ఎందుకు అంటే క్రీస్తు పరలోకములో పునరుత్థానుడై ఉన్నత దేవుని వెలుగులో ఉన్నాడు. హ్యావ్ యువర్ ఫోకస్ ఆన్ రిజరెక్టెడ్ క్రైస్ట్. ఇది ఏ కాలం అంటే ఇప్పుడు మనం ఉన్న కాలం పునరుత్థానుడైన యేసు ప్రభు యొక్క వెలుగులో నడుచుచున్న కాలం ప్రియుల. ఆయన పునరుత్థానుడు అయినాడు కనుకనే మనం ఆదివారం నాడు వచ్చి రొట్టెను పిలుస్తున్నాం. దిస్ ఇస్ అ న్యూ బిగినింగ్ ప్రియుల. ఆయన మనుషుడిగా ఒక కాలం సంభవించింది, అది జరిగిపోయింది ప్రియుల. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడట? పునరుత్థానుడు ఎక్కడున్నాడు? అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. యేసు ప్రభు ఎంత గొప్ప వెలుగులో మహిమలో ఉన్నాడు అని అంటే వర్ణించుటకు చెప్పలేనటువంటి గొప్ప వెలుగులో ఉన్నాడు ప్రియుల. బైబిల్లో అది లిఖించబడింది. కానీ వీఆర్ ఆల్ హియర్ టు కమ్ బ్యాక్. మారాగా మారినాను, నన్ను నమ్మి నన్ను వెంబడిస్తే ఏమొస్తుంది అని చెప్పి పశ్చాత్తాప హృదయపు మనస్సుతో నయోమి పలికిన మాటలు ఆమెను తిరిగి ఇంటికి నడిపించింది. ఏ కాలం వచ్చిందంట? ఆదివారం. అదే ప్రియుల, ఆదివారం ఎందుకు వచ్చి ప్రార్థనలో కూర్చోవాలంటే ఇట్ స్పీక్స్ అబౌట్ బార్లీ హార్వెస్ట్ ప్రియుల, ద బిగినింగ్. పునరుత్థానుడైన క్రీస్తును స్మరణ చేసుకొని, మహిమలో ఉన్న క్రీస్తును స్మరణ చేసుకొని, ఆయన మనుషుడిగా భూలోకంలో చేసిన సంపూర్ణమైన కార్యం చూసి వి మూవ్ ఫార్వర్డ్ పిల్ల. షీ కేమ్ బ్యాక్. ఎట్లొచ్చింది ఆమె? ఉత్త చేతులతో రాలే. ఆమె రూతును తీసుకొని వచ్చిందంట. వాట్ అ వండర్ఫుల్ ఫ్రూట్ షీ హ్యాడ్ ప్రియుల. అన్య దేశంలో నుండి బయలుదేరి వచ్చి రూత్ ఎలాంటి త్యాగంతో వచ్చిందంట ఆమెతో? షీ కేమ్ విత్ అ వండర్ఫుల్ హోప్ ప్రియుల. నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు. కమింగ్ బ్యాక్ ప్రియుల. తిరిగి వచ్చేటప్పుడు తిరిగి వచ్చే వెలుగు ఎలాంటిదంట? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. వాట్ అ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఇస్ దట్. ఈమె తిరిగి వచ్చిందంట. ఎలాంటి కాలం వచ్చిందంట? కోతల పంట, యవల కోత కాలపు పంటన ఆమె వచ్చింది. వచ్చి ఏమైందంటే షీ వాస్ బ్లెస్డ్ పిల్లల. ఎవరు వచ్చిందంట? రూతు వచ్చింది పిల్లలు. ఎక్కడికి వచ్చింది రూతు అంటే? యేసు ప్రభును తీసుకురావడానికి, యేసు ప్రభును ఈ భూలోకమునకు ఆహ్వానించడానికి ఒక చక్కని పాత్ర దేవుని వెలుగులో బయలుదేరి. దేవుడు ఆ వెలుగు ఎంత గొప్పగా చూసినంటే షీ కేమ్ బ్యాక్. సో నయోమి రిటర్న్. విల్ యూ రిటర్న్ బ్యాక్? ఎవల పంట కాలమున నువ్వు రావాల్సిందంటే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఎక్కడికి రావాలంట? దేవుడు ఏర్పాటు చేసిన చోటు సంఘం. ఆ సంఘంలోనికి మనం బయలుదేరి రావాలి. కనుక గోధుమల పంట కాలమున ఏం జరిగిందంట? పీపుల్ సా ద బ్యూటీ ప్రియుల. గోధుమ పంటని మనసులో ఉంటే లోయలో నడుస్తావు. గోధుమ పంటని యొక్క హృదయంలో నిండుకొని ఉంటే లోకంలో నడవవు ప్రియుల.
రూబేను శరీరమును వెతకడానికి వెళ్ళాడు. యు డోంట్ లుక్ ఫర్ దాట్ పిల్లర్, యు లుక్ ఫర్ క్రైస్ట్ హూ ఇస్ రిజరెక్టెడ్ పిల్లర్. యేసు క్రీస్తు ప్రభు చనిపోయినాడు అని కాదు పిల్లలు, చనిపోయి తిరిగి లేచినాడు ఆయన. అందుకే ఆదివారం, అందుకే ప్రపంచమంతా ఆదివారం నాడు ఏం చేస్తారంట? గుడికి పోతారు. ఎందుకు పోతారంటే యేసు ప్రభును జ్ఞాపకం చేసుకోవడానికి, యేసు ప్రభును మహిమపరచడానికే పోతారు పిల్లలు. ఎందుకంటే ఈజ్ రిజరెక్టెడ్, ఆయన తిరిగి లేచినాడు కనుక, ఆయన పునరుత్థానుడైన కనుక ఆ వెలుగులో మనమందరము కూడా యేసు ప్రభు కొరకై మన భక్తి జీవితమును కొనసాగించాలి. కమ్ బ్యాక్ ఫర్ ద బార్లీ హార్వెస్ట్ ఇస్ రెడీ. పునరుత్థానుడైన క్రీస్తు ఉన్నాడు కనుక ఆ వెలుగులో మనం అందరం ప్రభు కొరకై నడిచి ముందుకు సాగుతున్నాం. దేవుడి మాటలు మన కొరకై దీవించుగాక.